గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమానే దేవర. ఆచార్య చేసిన గాయం నుంచి డైరెక్టర్ కొరటాల శివ కోలుకున్నాడా లేదా, ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ అధిగమించి హిట్ కొట్టాడా లేదనేది ఈ రివ్యూలో చూద్దాం. రత్నగిరి అనే సముద్ర తీర ప్రాంతంలో ఉండే సముద్రపు దొంగల జీవితంలో మార్పు కోసం దేవర కొడుకు వర ఏం చేశారు అన్నదే ఈ సినిమా కథ. ఈ చిత్ర కథకి సముద్రం అనే సరికొత్త బ్యాక్ డ్రాప్ ఎంచుకుని ఒక సరికొత్త సినిమాని చూడబోతున్నామనే అనుభూతిని కలిగించాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ సినిమా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. దేవరగా డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్తోనూ మంచి గెటప్తోనూ కనిపించిన ఎన్టీఆర్ తనదైన యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టి వరా క్యారెక్టర్లో కూడా చాలా అందంగా కనిపించాడు. ప్రీ ఇంటర్వెల్లో వచ్చి ఎర్ర సముద్రం ఫైట్లో తన యాక్షన్ విశ్వరూపం చూపించిన ఎన్టీఆర్ క్లైమాక్స్ షార్క్ ఎపిసోడ్లోనూ అదరగొట్టాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. దేవర కథని చెప్పడానికి ఎలివేషన్ ఫార్ములాను ఉపయోగించుకున్న కొరటాల శివ సినిమా కథ మొత్తం ప్రకాష్ రాజ్ సింగప్ప క్యారెక్టర్ చేత నేరేట్ చేయిస్తూ నడిపిస్తాడు. కానీ సినిమా చూస్తుంటే కొరటాల శివ దేవర ఎలివేషన్స్ మీద పెట్టిన శ్రద్ధ దేవర వర క్యారెక్టరైజేషన్ల మీద కానీ కథ మీద కానీ పెద్దగా పెట్టలేదనిపిస్తుంది. దేవర కథతో మొదటి భాగం వరకు బాగానే అనిపించిన ఈ సినిమా దేవర కొడుకు వర ప్రవేశంతో కొంచెం స్లోగా సాగింది. సెకండ్ హాఫ్లో కథ ఎంతకీ ముందుకు కదలక అక్కడక్కడే తిరిగిన అనుభూతి కలిగిందంటే అది ముమ్మాటికి దర్శకుని తప్పే. ఈ సినిమా సన్నివేశాల పరంగా బాగున్న సన్నివేశాలలో ఎమోషన్ మిస్ అవ్వడం ప్రధాన లోపం. స్టోరీ నేరేషన్లో కూడా కొంచెం తప్పు దొరికిందనిపించింది. దేవర కొడుకు వర క్యారెక్టర్తో సినిమాను మొదలుపెట్టి సెకండ్ హాఫ్లో దేవర మీద కథ నడిపించుంటే సినిమా ఇంకొంచెం బెటర్గా గ్రిప్పింగ్గా ఉండేదనిపించింది. సెకండ్ పార్ట్కి లీడ్గా క్లైమాక్స్లో చూపించిన ట్విస్ట్ బాగానే అనిపించింది. సినిమా విజువల్గా చాలా బాగుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీలో సముద్ర నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. అనిరుద్ పాటలు బీజిఎం పర్వాలేదనిపించాయి. చుట్టమల్లి సాంగ్ సినిమాకే హైలైట్గా నిలిచింది. జాన్వీ కపూర్ పాత్ర పరిధి చాలా తక్కువ. చుట్టమల్లి సాంగ్లో మాత్రం చాలా అందంగా కనిపించింది. క్లాస్ లుక్లో ఉండే జాన్వీ కపూర్ ఈ మాస్ పాత్రకి పెద్దగా సరిపోలేదనిపించింది. సైఫ్ అలీ ఖాన్ విలనిజాన్ని బాగానే పండించాడు. ప్రకాష్ రాజ్ పాత్ర దేవర ఎలివేషన్స్కే పరిమితమైంది. టోటల్గా సినిమా ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న ఈ సినిమా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ నట విశ్వరూపం కోసమైనా చూడాల్సిన సినిమా ఇది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.